హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ది ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినాము అండ్ కొంచెం సెట్ అయిపోతున్నాం ఇప్పుడే ఇద్దరము. అండ్ ఇప్పుడు చిన్న అయితే ఫ్రెష్ వచ్చేస్తుంది అండ్ మనం ఇప్పుడు కాఫీ తాగేసేయాలి. కాఫీ తాగేసేసిన తర్వాత మనము ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎడిటింగ్ అస్సలు చేయాలనిపించట్లేదు, వాళ్ళు ఎందుకో తెలియదు. టైం తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఏం తీసుకుంటాం, ఖాళీ ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక మళ్ళీ అదే ఫోన్ చూస్తాం కదా, సో ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసినాను. అండ్ ఇప్పుడు చిన్ని మనకి స్ట్రాంగ్ క్యాప్చినో, అరే క్యాప్చినో కాఫీ పెడతావా? పెట్టడం రాదు, అందుకే పెట్టా అంటున్నావు కదా. ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఓకే. అండ్ ఇప్పుడు మనమైతే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడతాను నేను, ఓకేనా. మేమైతే మంచిగా లేచినాం, ఫ్రెష్ అయిపోయినాం. రోజు చేసేది ఇదే పని, కానీ ఈరోజు బడ్జెట్ ఎడిటింగ్ తొందరగా స్టార్ట్ చేసేసింది, ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి. సో తనైతే అక్కడ ఎడిట్ చేస్తూ ఉంది. మనం పాలు వేడి చేసేద్దాము. తనైతే ఎడిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు 4 సార్లు ఇప్పటికే సతాయించి వచ్చినా, ఇప్పుడు మళ్ళీ పిలిచాను అనుకోండి, తంత దిగరాను అక్క. సో ఈరోజు అయితే ఏం వర్క్స్ ఉన్నాయంటే, నాకు డిషెస్ ఉన్నాయి, కొన్ని క్లీన్ చేసేయాలి. ఓకే, ఫస్ట్ కప్స్ క్లీన్ చేసేద్దాం చెప్పావుగా. మార్నింగ్ నేను లేచి ఒక దగ్గర 1.5 hour కావచ్చు బ్రష్ చేసుకోకుండా ఖాళీ ఉన్నా. అండ్ పవర్ పోయింది దానికి తగ్గట్టుగా. సో దగ్గర 1 hour పవర్ పోయింది అవి. సో అందుకనేసి అంత టైం వేస్ట్ అయిపోయింది అసలు ఈరోజు అయితే. అబ్బా అనుకున్నా మార్నింగ్ లేచి అదంతా చేసినప్పుడు అసలు బ్రష్ చేసుకుంటే అయిపోయి మళ్ళీ పడుకున్నా. అది అందుకు ఈరోజు అంతా కొంచెం లేట్గా అయింది పని అయితే మొత్తం. చిన్న కాఫీ కాలుతుంది. సో బా ఏం సౌండ్ ఏంటో, కొంచెమే పోసా, అది బాగా అవుతుందా? ఈరోజు కాఫీ ఎందుకో కొంచెమే తాగుతా అన్నది, ఎందుకంటావు? చిన్న వల్ల నేను ఇవి పెట్టుకొని ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. నాకు ఇవి పెట్టుకుంటే అరే అంటే కొంచెం ఏమో హెడేక్ వస్తుంది. ఒకసారి వచ్చింది, అప్పటి నుంచి కొంచెం తక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. నార్మల్గానైతే ఇవి అంత ఎక్కువ ఏంటి కొంచెం ఎడిటింగ్కే తీసుకున్నాను అండ్ దానికంటే మించి సాంగ్స్ వింటున్నా. సో హెడేక్ వస్తుంది అని చెప్పేసి తక్కువ కంట్రోల్గా యూజ్ చేస్తే చిన్న చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, నేను లింక్ ఇస్తాను. నేను అమెజాన్లో తీసుకున్నా. ఫస్ట్ నాకు సమాధానం చెప్పు. కావాలని బ్లాగ్ స్టార్ట్ చేస్తుంది ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు, అందుకు నువ్వు మాట్లాడి నాకు అంత మైక్ ఆల్రెడీ మైక్ ఉండేది కదా గైస్. నేను ఇప్పుడు ఇట్టే మాట్లాడినా వినిపిస్తుంది. మొత్తుకుంటా ఉంటా అటు అది. ఇప్పుడు మళ్ళీ నేనట వాల్యూమ్ తక్కువ పెట్టుకుని ఎడిటింగ్ చేసుకోవాలంట అని రూల్స్ అన్ని నాకే పెడుతుంది. కానీ పాటించు, ఏం చేయాలి? ఓ టేబుల్ తీసుకోవాలండి వినాయకుడిని పెట్టడానికి. అండ్ మేము వినాయకుడిని ఈ ప్లేస్లో పెడదాం అనుకుంటున్నాం. అక్కడ ఏరియా ఉంది కదా, అదంతా ఖాళీ చేసేసి కింద కింద అంటే స్టూల్ ఒక టేబుల్ పెట్టేసి దాని మీద కూర్చోబెడదాం అనుకుంటున్నాం. సో ఆ టేబుల్ తీసుకురావాలి ఈవినింగ్ బయటకు వెళ్ళి. ఇక్కడే మనకు దగ్గరనే అంతకుముందు మేము నర్సరీకి వెళ్ళామని చెప్పినాం కదా, దాని పక్కకే ఉంటాయి మనకి. అలుగులు తీసుకొచ్చుకుందాము. అండ్ మా దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఉంది, అంటే పాతది కూడా కాదండి, మేము రీసెంట్గా పర్చేస్ చేసినాం అన్నట్టు. ఆ ఫ్యాబ్రిక్స్ 2 ఉన్నాయి. అండ్ ఓకే బ్యాక్ సైడ్ మాత్రం డెకోర్కి ఒక చిన్న క్లాత్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ పూజా ఐటమ్స్ కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళాలి. సో చూద్దాం ఎలా పాసిబుల్ అయితే అలా. వీడియో తీద్దాం అనుకుంటున్నాం కానీ కొంచెం మేమే కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు. సో అందుకే వీడియోస్ ఎక్కువ తీయట్లేదు బయటకు వెళ్ళినప్పుడు. మ్యాక్సిమం వెళ్ళి వచ్చిన తర్వాతనే చూపిస్తున్నాం ఏం తీసుకున్నామని చెప్పేసి. మేము వెళ్ళే షాప్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు అలో చేయట్లేదు. కొంతమంది అలో చేస్తారు, కొంతమంది అలో చేయరు. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. సో 1:15 అవుతుంది. ఓకే, మేమైతే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఇంకా కాలేదు. సో బడ్జెట్ చేస్తుంది. నాకు సడన్గా ఒక పని గుర్తుకొచ్చింది. ఆ పని ఏంటంటే, ఇప్పుడు లాండ్రీలో బట్టలు వేయక 2 days అవుతుంది. సో అవైతే ఇప్పుడు వేసేద్దాం అనుకుంటున్నా. ఫుల్ బట్టలు ఉన్నాయి. సో వర్షాల వల్ల ఇది ఇంకా ట్రై అవ్వలేదు. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే,
నా ముఖం చూస్తే నిద్ర మబ్బు ఉంది కదా, పడుకోలేదు. కాకపోతే అట్లా రెస్ట్ తీసుకున్నా. బజ్జీ అయితే ఈరోజు బెడ్రూమ్లో ఎడిటింగ్ చేసేసింది. సో తనతో పాటు నేను ఇప్పటిదాకా అక్కడే ఉన్నా. అండ్ ఇప్పుడు వంట చేసేద్దామని అయితే వచ్చేసిన. వంట ఏం చేసుకుందామంటే చెప్పాము కదా, సో టమాటా పచ్చడి. నార్మల్గా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేంపి మిక్సీ పడతారు కదా, సో అలా మరీ ఫైన్ పేస్ట్ కాకుండా సో కొంచెం కచ్చపచ్చగా పట్టుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే తింటా అంటే మంచిగా తాగుతూ ఉంటుంది కదా. ఓకే, అదైతే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనము వంట చేసేద్దాం. కిచెన్లో ఎప్పుడు బాగాసేపు ఉండొద్దు. మేమైతే వంట చకచకా చేసేస్తాము. ఓకే గైస్, మేము ఇందాక చెప్పినట్టు టమాటా పచ్చడి చేసుకుంటున్నాము. అండ్ ఒకవేళ ఒట్టి పచ్చడి తినబుద్ధి కాకపోతే ఎట్లా అని చెప్పేసి వంకాయ కర్రీ అయితే చేస్తుంది. అండ్ ఈ టమాటా పచ్చడికి మనకి అది ఏమంటారు, చింతపండు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ఓకే, చింతపండుకు రీప్లేస్మెంట్ కింద చిన్ని గోంగూర వేసిందంట. సో చూద్దాం ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందని చెప్పేసి, ఏమో తెలీదు. కానీ చింతపండు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం దాన్ని అట్లా ఇప్పుడు మామూలుగా మనము ఎట్లా తాలింపు వేస్తామో అట్లనే తాలింపు వేసేసి కొంచెం అట్లా పెట్టేసింది అన్నట్టు ఫ్రై చేసేసి పక్కకి. సో దీన్ని మనం కొంచెం కూల్ చేసేసి మిక్సీ పట్టేస్తాం అనుకో. మిక్సీ కూడా మరీ అంత లిక్విడ్ ఫామ్లో కాకుండా జస్ట్ నార్మల్గా పెడదాం అనుకుంటున్నాము. మన దగ్గర ఎండుమిరపకాయలు లేవు, సో మేము పచ్చిమిర్చి తీసేసుకున్నాము. అండ్ మీకు చూపిస్తా, టమాటో గోంగూర ఇది అండి, టమాటో గోంగూర అండ్ అంతే. దీనిలో సాల్ట్ వేసి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసింది. అండ్ ఇవి మిగిలినవి పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం వేద్దాం, బాగుంటుంది టేస్ట్. జస్ట్ ఇట్లా నార్మల్గా పట్టేసాను, మరి ఫైన్ పేస్ట్లా కాకుండా జస్ట్ అట్లా నార్మల్గా అయితే పట్టేసిన. టమాటా గోంగూర పచ్చడి అండ్ నేను చేసిన వంకాయ కర్రీ. బజ్జు రైస్ వేసుకొచ్చుంటుంది. బజ్జు కమాకాని. ఫస్ట్ వంకాయ కర్రీ వేసుకుంటా. చిల్లీస్తో చేసా, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా చేస్తే. అండ్ మన టమాటా పచ్చడి కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. నిజంగా బాగా గోంగూరతో టేస్ట్ వచ్చింది ఏమన్నా వస్తుంది, కొంచెం లైట్గా వస్తుంది. అండ్ మనం అనుకున్నాం కొంచెం స్పైసీ వేద్దామని, స్పైసీ అయ్యేందుకు మేమైతే చేసేసుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఎట్లా చెప్పారా టమాటో పచ్చడి? చాలా బాగుంది, చెప్పద్దు, నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ మంచిగా. మేము చెప్పాం కదా గోంగూర ఫ్లేవర్తో కొంచెం ట్రై చేసినామని చెప్పేసి, సో అది సక్సెస్ అయింది. అదేంటి టమాటా విత్ గోంగూర పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. మా అమ్మ అయితే ఎప్పుడు కాల్ చేస్తుంది, వీడియో ఆన్ చేసినప్పుడల్లా కాల్ చేస్తుంది. రోకలు అది ఉంటుంది కదా, చిన్నవి ఉంటాయి కదా, ఇట్లా ఏమంటూ మనం ఇంట్లో నార్మల్గా అల్లం వెల్లుల్లి కానీ లేదంటే పచ్చడి కానీ నూరుకోవడానికి చిన్నవి. సో అవైతే తీసుకుందాం అనుకుంటాం. సో అవైతే ఎప్పుడైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా తీసుకుందాము. ఇట్లా మన పచ్చళ్ళు అప్పుడు ఎంతైనా మిక్సీ పట్టుకున్నా కూడా పచ్చడి దంచింది వేరే ఉంటుంది. సో అందుకనేసి అట్లానే తీసుకుందాం అనుకుంటున్నాము. మేము ఇద్దరం కలిసి మంచిగా ముచ్చట పెడదాం అనుకున్నాము. అమ్మ కాల్ చేసింది. మేము బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. నామినేషన్ వరకే చూసినాం, ఇవాళ ఎపిసోడ్ ఇంకా చూడలేదు. 11 అవుతుంది, 9 అవుతుందా? ఓకే, 9-11 అవుతుంది. సో చూద్దాం, 9:30కి వస్తుంది కదా. స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నది ఏంటి తెలుసా అని, నాకు తెలిసిన 5-6 మొహాలు అంతే, మిగతా ఎవరు తెలియదు. క్యాండిడేట్స్ అయితే ఎవరు లేరండి. అంటే మేము చూడలేదేమో, మరి ఏమో తెలియదు. మేము కొంచెం మా టీవీ సీరియల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు, బట్ అంతా మేము ఎప్పుడు నాకు ఎవరు తెలీదు అంతగానం. ఒక నిఖిల్ తెలుసు, నైనికా తెలుసు, ఇంకా వీళ్ళే అంటే తెలుసురా అందరు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి కొంచెం తక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళే, అంటే కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అంతే. నేను చూసే క్యాండిడేట్స్ అయితే పోతంటే గేమ్ అంతా ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ లెవెల్కి వెళ్తుందా లేదన్నా కొంచెం డౌట్ మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇందాకే మేము బిగ్ బాస్ ప్రోమో చూసిన తర్వాత అసలు ఓటింగ్స్ ఎట్లున్నాయని చూద్దామని ఓటింగ్ రిజల్ట్ చూసాము. అక్కడ అసలు ఫస్ట్ పొజిషన్ అయితే ఒకటి విష్ణుప్రియ ఉంది, ఫస్ట్ సెకండ్ మణికంఠ ఉన్నాడు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీక్ అంటే 3-4 days వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అంత బాగా ఏం లేదు, అంటే కంపేర్ టు ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళతోటి సో మేమేమనుకున్నాం అంటే, మనం ఎప్పుడైనా థాట్ అట్లనే చేస్తాం కదా, అంటే నార్మల్గా వాళ్ళు ఉన్నదాన్ని బట్టి మన ఓటింగ్స్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాం. కానీ సో ఉల్టా జస్ట్ 4% డిఫరెన్స్ ఉంది విష్ణుప్రియకి అండ్ మణికంఠకి. అండ్ మేబీ విష్ణుప్రియకి కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది బయట. సో అది అడిగంటే ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకు ప్రకారం బయట చూసి విష్ణుప్రియకి ఇక్కడ చూసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే.
జస్ట్ మొన్న జరిగిన కాన్వర్జేషన్లో ఒక మాట అనేది కదా మా ఇప్పుడు మీరు అనుకున్నట్టే మాది ఉండదు అని చెప్పేసి ఒక పాయింట్ అదొకటి నచ్చింది నాకు. ఆ పాయింట్ నిజంగా నచ్చింది మాకు, కరెక్ట్ అనిపించింది. ఒకటి అబ్జర్వ్ చేసినావా? సో అప్పటిదాకా గొడవ జరుగుతా ఉంది, అది అది తను ఒకటే మాట అన్న తర్వాత అందరు సైలెంట్ అయిపోయారు. పాజిటివ్ వచ్చింది అక్కడ ఒక పాయింట్ దగ్గర, మిగతా అంతా ఓకే. ఎవరైనా హౌస్ మేట్స్ ఎవరైనా గొడవ అయినా ఏదైనా సీరియస్ డిస్కషన్ అయినా కూడా అక్కడే ఉంటారు, కానీ తను మాత్రం తలలోకం తనది యోగా చేసుకుంటూ అనుకుంటూ అది నాకు అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసాము మేము, ఇంకా అసలు లైవ్ అసలు మేము బిగ్ బాస్ లైవ్ చూడట్లేదండి. జస్ట్ ఒక 1 hour వస్తుంది కదా ఎపిసోడ్, అది మాత్రమే చూస్తున్నాము, లైవ్ ఏం చూడట్లేదు. ఇది జస్ట్ మేము ఇన్స్టా రీల్స్ వస్తాయి కదా, ఆ రీల్స్లో చూసిన ముచ్చట అన్నట్టు ఇదంతా ఇప్పుడు. సో ఒక 2-3 మీమ్స్ అయితే చూసాం అన్నట్టు, జస్ట్ ఎవరి పని వాళ్ళదే అన్నట్టు. తను మాత్రం ఎక్కడున్నా కూడా ఒక పొజిషన్లో కూర్చొని మంచిగా యోగా చేస్తుంది, జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ అంటే. యోగా ఎక్కడుండి చేసుకున్నా కూడా యోగానే, బట్ ఏంటంటే అది ఆ పీస్ తను కోరుకుంటుందని చెప్పేసి అర్థమైంది. బట్ అది ఒక కామెడీ వర్షన్లో వెళ్ళి అంతే. నిన్న అభయ్ నామినేషన్స్ చేశాడు కదా, అంటే నిన్న 2 members అయితే నామినేట్ చేసిండు కదా, తన పాయింట్స్ అనేవి నాకు కరెక్ట్గా వ్యాలిడ్ అనిపించినాయి. ఎందుకో అరే కరెక్ట్ మాట్లాడుతున్నాడు ఈ పాయింట్లో అని చెప్పేసి అనిపించింది. అంటే అప్పటి వరకు తన కన్వర్జేషన్ ఇక్కడ నేను జస్ట్ కామెడీ అంటే అందరితో జస్ట్ మింగిల్ అవ్వడం చూసినాము, కామెడీ వర్షన్ అట్లా చూసినాం, కానీ ఇట్లా ఇంత సీరియస్గా ఇంత కరెక్ట్ పాయింట్లు మాట్లాడతారని చెప్పేసి అనుకోలేదు. బట్ నిన్న చేసిన నామినేషన్లో అయితే తను రేజ్ చేసిన పాయింట్స్ అయితే కొన్ని నచ్చినాయి మాకు. సో ఓకే, అభయ్ ఈ విషయంలో మాకు గ్రేట్ అనిపించింది. మణికంఠ నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటా, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా అనేసి సో విగ్ తీసి పారేసిండు. సో దానికి అందరు షాక్, అసలు కదా చాలా మంది షాక్ అయ్యారు, మేము కూడా షాక్ అయినాం. అసలు కాసేపు దాంట్లోకి వెళ్ళి అరే ఏంటి నిజమేనా అన్న దగ్గర అయితే ఆగిపోయినాం అన్నట్టు. నాకున్న ఒక బాధ వల్ల అట్లా వచ్చింది ఏమో అనిపించింది. అది సింపతి వర్క్ కావాలని చేసిందో లేదో వీ డోంట్ నో యాక్చువల్లీ, బట్ బయట సింపతి అయితే అంటే ఆయన మీద ఉంది, ఆయన మీద అయితే సింపతి ఉంది, ఖచ్చితంగా ఉంది. బట్ అది వాంటెడ్ గా చేసిందా లేకపోతే ఏంటి అని చెప్పేసి తెలియదు. ముందు ఒకవేళ అదే కంటిన్యూ చేస్తే అప్పుడు అర్థమైపోతుంది మనకి ఏంటి అని చెప్పేసి. సో నేనైతే నిజంగా అనుకుంటున్నా మణికంఠ కానీ విష్ణుప్రియ కానీ అబ్బాయి ఇంకొకరు పృథ్వీరాజ్ ఇలా 4 ఆట చూడాలనుకుంటున్నా నేనైతే. ఇంకా కూడా ఏదైనా టాస్క్ వస్తే మాత్రం మంచిగా అలర్ట్ ఉంటుంది, షార్ప్ ఉంది తన మైండ్. పృథ్వీ, అభయ్ అండ్ విష్ణుప్రియ, మన మణికంఠ 4 members ఒకవేళ గేమ్ ని సీరియస్ గా తీసుకుని ఆడితే కనుక నిజంగా టాప్ వరకే తెలుతారని చెప్పేసి, టాప్ 10 లో అయితే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళనైతే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే కనుక బెటర్ ఉంటుంది. అండ్ సోనియాది కూడా ఏంటిదంటే తన పర్సెప్షన్ ఎప్పుడు ఒకటే నేను చెప్పింది కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతుంది కాబట్టి అది కొంచెం చేంజ్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు చెప్పేది కొంచెం వింటే కనుక ఖచ్చితంగా టాప్ 5 వరకు వెళ్తాయి. ఎందుకంటే తనకి కమాండింగ్ వాయిస్ ఉంది, కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది తనకి. ఏంటంటే కొన్ని పాయింట్స్ ఆల్రెడీ కరెక్ట్ గా మాట్లాడుతుంది, కొన్ని పాయింట్స్ అయితే కరెక్ట్ గా మాట్లాడి, కొన్ని అసలు అవసరం లేని వేరే పర్సన్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ మాట్లాడుతుంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఒకవేళ అక్కడ సినారియో ఏం జరిగిందో ఏమని మనకు తెలియదు, బట్ జస్ట్ అక్కడ జరిగింది మేము చూసింది మాత్రమే చెప్తున్నాం అంతే. ఒకవేళ తను కొంచెం తనకున్న నెగిటివిటీని తగ్గించుకుంటే కనుక అప్పుడు ఛాన్స్ ఉంటుంది, కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నాకైతే అనిపించింది అది ఏంటంటే తను ఎంత మాట్లాడినా కూడా చిన్న వాటికి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దానికి ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనిపించింది. బట్ ఏంటంటే చిన్న దాన్ని ఒక పాయింట్ తీసుకుని దాన్ని రేజ్ చేయడం అంత అవసరం లేదనిపించింది. టాస్క్ ఏమైనా వస్తే కనుక అప్పుడు తెలుస్తుంది మనకి ఏంటిదని చెప్పేసి. రేపు మనకు సో బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మేము చూసినవి అయితే ఇవి మాకు అనిపించింది అంతే కదా. రోజు ఒకవేళ ఏదైనా పాయింట్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేసుకుంటామండి. అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే కనుక మాకు కామెంట్ చేయండి. బిగ్ బాస్ అసలు చూస్తున్నారా మీకు ఎవరైనా తెలుసా, మీకు ఎవరు నచ్చిండ్రు అసలు సార్ బిగ్ బాస్? అంటే నార్మల్ గా ఇంతవరకు మనం 6 seasons చూసాం కదా. సో ప్రతిసారి ఫస్ట్ రాగానే ఓకే వీళ్ళు తెలుసు వీళ్ళకి సపోర్ట్ చేద్దామన్న మైండ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఈసారి కొంచెం క్వశ్చన్ మార్క్, కొంచెం అన్నోన్ మొహాలు. అంటే అన్నోన్ మొహాలు అంటే కంప్లీట్గా ఇండస్ట్రీకి దూరమైనట్టు కాదు, అట్లనే ఉన్నట్టు కాదు, జస్ట్ తెలుసు అంతే, అంతవరకే తెలుసు. సో చూద్దాం ఏమైతే అని చెప్పేసి. ఓకే, వెంటనే బ్లాగ్ అయితే ఎడిటింగ్ అయిపోయిందండి. సో చూద్దాం రేపు ఏమైతుంది ఏంటి అని చెప్పేసి. అయిపోయిన తర్వాత మనం బిగ్ బాస్ చూసి రేపు దాని గురించి రివ్యూ చెప్తాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఎట్లా చూస్తాం కదా, సో రేపైతే చెప్తాము ఏంటిదా ఏంటి అని చెప్పేసి. ఓకే, అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నామండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బాయ్, గుడ్ నైట్.